ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజున 3 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. ఐటీఐ డిప్లొమా అభ్యర్థులు కూడా. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని, ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు ఉండదండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లాల వారీగా నోటిఫికేషన్ల వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. వీడియో క్లాసులు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ ఉంటాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజున 3 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. జనవరి 9వ తారీఖున డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు. జనవరి 9వ తారీఖున ఏ జిల్లాల్లో అంటే విశాఖపట్నం జిల్లా, అదేవిధంగా విశాఖపట్నం జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ గుంటూరు జిల్లా, ఈ 3 జిల్లాల్లో జాబ్ మేళాను అయితే నిర్వహిస్తున్నారు. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీ జిల్లా ఏదనేది కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. ముందుగా విశాఖపట్నం జిల్లాలో రేపటి రోజున ఎక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే ఎన్ఏసి ట్రైనింగ్ సెంటర్ నియర్ ఫైర్ స్టేషన్, పెదగంటియాడ, గాజువాక ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నమాట విశాఖపట్నం జిల్లాలో. ఈ నోటిఫికేషన్ ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని కంపెనీల వివరాలు, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునేసి జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. జాబ్ మేళాలో పాల్గొనాలి అని అనుకునే అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గానే ఉంటుందన్నమాట రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా. naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విశాఖపట్నం జిల్లాలో మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారండి. అర్హతలు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అన్ని అర్హతల వాళ్ళకి అవకాశం అయితే ఉంది. డిగ్రీలో బీఎస్సీ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళకి, బీకామ్ కంప్యూటర్స్ చేసినటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసినటువంటి వాళ్ళకి, డిప్లొమాలో ట్రిపుల్ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయండి. వర్క్ లొకేషన్ కూడా ఇక్కడ ఏ ప్రాంతాల్లో వర్క్ లొకేషన్ ఉంటుందనే డీటెయిల్స్ అని కూడా ఇచ్చారు. విశాఖపట్నం జిల్లాలోనే ఎక్కువ భాగం వర్క్ లొకేషన్ అయితే ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనండి. ఇక్కడ 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. కంపెనీలు కూడా చాలా మంచి కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, అదేవిధంగా ఇక్కడ క్విస్ కార్ప్, డిమార్ట్ కంపెనీలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. నిపుణ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా అండి. గుంటూరు జిల్లాలో ఏ ప్రాంతంలో అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, ఈఈ ఆఫీస్ ప్రెమిసెస్, కేడబ్ల్యూ డివిజన్, ఇరిగేషన్, తెనాలి ఈ ప్రాంతంలో జాబ్ మేళాను అయితే నిర్వహిస్తున్నారు. ఈ జిల్లాలో మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. జనవరి 9వ తారీఖున జిల్లాల వారీగా ఏ కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారనే డీటెయిల్స్ అని కూడా మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు కంపెనీ నేమ్ ఉంటుంది, జాబ్ రోల్ ఏంటి, ఆ జాబ్ రోల్ సంబంధించి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలా, వర్క్ లొకేషన్ ఎక్కడ, శాలరీ ఎంత, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఆ కంపెనీలో, ఇక్కడ మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ అని కూడా ఒక పర్టికులర్ క్లియర్గా ఇచ్చారనమాట కంపెనీల వారీగా. ఫ్రెండ్స్, ఈ జిల్లాలో వచ్చేసిందను ఎటువంటి అర్హతల వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనొచ్చంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల వాళ్ళకి, అలాగే ఫార్మ్ డి, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ఎంబీఏ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు కూడా అవకాశాలు అయితే ఉన్నాయండి. గుంటూరు జిల్లాలోనే వర్క్ లొకేషన్ కూడా ఉన్నదన్నమాట.
ఇక్కడ 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఫ్లిప్కార్ట్ కంపెనీలో కూడా జాబ్స్ ఉన్నాయి. మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్లో ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఎస్బీఐలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకొనేసి నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడప జిల్లా అండి. వైఎస్ఆర్ కడప జిల్లాలో 2 కంపెనీల్లో ఉద్యోగాలు భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ అలాగే ఏఐఎల్ డిక్సాన్ ఈ కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హతలు వచ్చేసి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతల వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. అలాగే బీటెక్ డిప్లొమా అర్హతల వాళ్ళకు కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ఏ ప్రాంతంలో అంటే కన్నా జాబ్ మేళా గవర్నమెంట్ పాలిటెక్నిక్ జమ్మలమడుగు ముద్దనూరు రోడ్ ఆంజనేయపురం ఈ ప్రాంతంలో జాబ్ మేళా అయితే ఉందండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ముద్దనూరు రోడ్లో ఉంటుందన్నమాట. ఆంజనేయపురం జమ్మలమడుగు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ జాబ్ మేళాలో 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. జనవరి 9వ తారీఖున మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఫ్రెండ్స్, రేపటి రోజున జనవరి 9వ తారీఖున ఈ 3 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహించడం అయితే జరుగుతోంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.